వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు గారికి, జుమ్మా టీచర్కి, రాజేశ్వరి టీచర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5. ఈ దినం మనకు పండగ దినం, శుభదినం. ఈరోజు మన దేశంలో ప్రతి చోట ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. అనగా మనమంతా మన గురువులకు పూజించుకుంటాము. తల్లి లేకపోతే జీవి లేదు, తండ్రి లేకపోతే జీవితం లేదు, గురువే లేకపోతే జీవితానికి వెలుగే లేదు. ఈ మాటలు మహానుభావుడు అన్నారు. ఆయనే మన సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన ఉపాధ్యాయుడిగా పాఠాలు చెబుతూ ఆ తరువాత మన దేశానికి ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా సేవలు అందించారు. అందుకు గుర్తింపుగా ఈయన జన్మదినం నాడు భారతదేశం అంతటా గురు పూజ జరుపుకుంటారు. మన దేశంలో గురువులను దేవుడితో సమానంగా గౌరవిస్తారు. బడి దేవాలయం వంటిది కావును మనమంతా ఈ బడిలో ఉపాధ్యాయ చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా చదువుకొని మన తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Good morning everyone, respected headmaster, teachers and all my dear friends. My name is Sujan. I am studying 3rd class in MPP School, Jatalapuram. Today 5th September and we are celebrating Teachers Day. At first I wish you all a very happy Teachers Day. Teachers Day is a birthday anniversary of Dr. Sarvepalli Radhakrishnan. He was an excellent teacher, a great scholar and the President of India. Teachers Day is a best way for students to express love and respect for their teachers. Teachers are backbone of our society. Teachers are our really heroes and best friends. My dear teachers, we never forget you in our life. We are thankful and grateful for all your efforts today and every day. Thank you everyone. అందరికీ నమస్కారం. నా పేరు జస్మిత. 2వ తరగతి చదువుతున్నా. ప్రేమను చూసి క్రమశిక్షణ నేర్చుకో. భూమిని చూసి ఓర్పును నేర్చుకో. చెట్టుని చూసి ఎదుగుదల నేర్చుకో. ఉపాధ్యాయులను చూసి సగుణాలు నేర్చుకో. మా ప్రేమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు కింగ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ముందు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాము. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. ఉపాధ్యాయుల ప్రవృత్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతో గుర్తుకు తీసుకువచ్చారు. తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉండదాన్ని చాటి చెప్పారు. భారతదేశాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ మొదటి ఉపరాష్ట్రపతిగాను మరియు 2వ రాష్ట్రపతిగాను పనిచేశారు. ఈయన ప్రతి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అసెంబ్లీని పుట్టినరోజు జరుపుకోవాలని కోరారు. నా పుట్టినరోజును జరుపుకున్నందుకు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణమని తెలిపారు. 1967 సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. భారతదేశం
ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను 3వ తరగతి చదువుకుంటాను. నా పేరు నవీన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చి గుర్తింపు గౌరవము నాకు గాను ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాతంత్ర భారతదేశానికి 1952లో మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా 1962-1967 మధ్య అయ్యారు. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు పిల్లలు మరియు విద్యార్థులు తన పుట్టినరోజున ఘనంగా జరుపుకోవాల్సిన అభ్యర్థించారు. అందుకు అతను సమాధానమిస్తూ నా పుట్టినరోజున జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణం అని తెలిపారు. అప్పటి నుండి సెప్టెంబర్ 5న 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. కావి భారతానికి ఉపాధ్యాయులే రూపకర్త. వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులను వీరు తయారు చేస్తారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు రిషిత. నేను 2వ తరగతి చదువుతున్నా. బెత్తంతో బెదిరించాలన్నా, ప్రేమతో పలకరించాలన్నా మీకు ఎవరు సాటి రారు. పిల్లల్ని తీర్చిదిద్దే క్రమంలో కలకట్టలేని త్యాగాలు చేసిన మా ఉపాధ్యాయ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.